ఎపిసోడ్ స్టార్టింగ్ లో అరుణ్ సిల్వర్ ర్యాబిట్ హెడ్ క్వార్టర్స్ కి వస్తాడు. అక్కడ సిల్వర్ ర్యాబిట్ లీడర్ అయినటువంటి వ్యక్తి సర్ విన్స్ బ్రేయర్స్ అతనికి వెల్కమ్ చెప్తాడు. తర్వాత అరుణ్ తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని ఈ టీచింగ్ ఎక్స్పెడిషన్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉందని అంటాడు. అప్పుడు సల్మా మనం 3 రోజుల్లోనే ఫ్లోర్ 1 నుండి 50 వరకు వెళ్తామని చెప్తుంది. డే 1 నాడు ఫ్లోర్ 21 వరకు, డే 2 నాడు 36 వరకు, డే 3 నాడు 51 వరకు వెళ్తామని అంటుంది. తర్వాత కొంచెం సేపటి క్రితం జరిగిన ఒక సీన్ చూస్తాం. అక్కడ సల్మా విన్స్ కి అరుణ్ హీరోస్ పార్టీని వదిలేశాడని చెప్తుంది. అది విని అతను ఇది హీరోస్ పార్టీకి చాలా పెద్ద లాస్ అని, అరుణ్ లేకపోతే వాళ్ళు మునుపటి అంత స్ట్రాంగ్ గా అస్సలు ఉండలేరని అంటాడు. సల్మా కూడా నిజమే అంది. అతని సహాయక మంత్ర ప్రభావం సగటు కన్నా తక్కువే అయినా అతను మంత్రాలు వేసే వేగం అద్భుతం. నాకంటే 4 గింతలు వేగంగా చేస్తాడు. ఈ స్పెల్స్ తే అతను చాలా ఒరిజినల్ స్పెల్స్ కూడా వాడుతున్నాడు. సిచ్యుయేషన్ ని అనలైజ్ చేయడం, నెక్స్ట్ మూవ్ ని ప్రిడిక్ట్ చేయడం, కరెక్ట్ టైం లో మ్యాజికల్ సపోర్ట్ ఇవ్వడం, ఒక ఎన్చాంటర్ కి కావాల్సిన అన్ని రకాలైన అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి. కానీ అతను వెళ్లిపోవడంతో హీరోస్ పార్టీ బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ ఎక్స్పెడిషన్ లో 10 కొత్త పార్టీలకు 5 ఎస్కార్ట్లు ఉంటారని చెప్పారు. అందులో అరుణ్, సల్మా కూడా ఉంటారు. రూకీస్ పార్టీ మాన్స్టర్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఎస్కార్ట్స్ డీల్ చేస్తారు. అప్పుడు అరుణ్ అసలు ఈ ఎక్స్పెడిషన్ కి కేవలం 5 ఎందుకు అని, కేవలం 5 ఎస్కార్ట్స్ మాత్రమే ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాడు. ఇది మీకు అంత ఇంపార్టెంట్ అయితే రిస్క్ తగ్గించడానికి మల్టిపుల్ ఏ ర్యాంక్ పార్టీస్ ని తీసుకెళ్లాలి కదా అని అంటాడు. అప్పుడు సల్మా ఎక్స్ట్రా స్ట్రెస్ ఉండటం వల్ల రూకీస్ బాగా గ్రో అవుతారని, ఎక్స్పీరియన్స్ రావడానికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్తుంది. కానీ అరుణ్ మాత్రం మనసులో ఇది అసలు రీజన్ కాదని అనుకుంటాడు. కానీ అసలు కారణం నాలాంటి బయటి వ్యక్తికి చెప్పరు. అప్పుడు అరుణ్ వాళ్ళకి సహాయం చేస్తానంటాడు. దానికి విన్స్ ఈ పనికి నీకు 2 బంగారు నాణేలు అడ్వాన్స్ గా ఇస్తానని చెప్తాడు. మరియు మిషన్ సక్సెస్ అయ్యాక మరో 10 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను అని అంటాడు. ఇది విని అరుణ్ నాకు ఓకే, కానీ ఇది చాలా ఎక్కువ అని చెప్తాడు. నార్మల్ గా అయితే ఇది 1 సంవత్సరం మొత్తం సంపాదన. సల్మా అప్పుడు మేము నీకు విలువ ఇస్తామని చెప్తుంది. తర్వాత అరుణ్ అన్వేషణకు గుహ నుండి వస్తాడు. అక్కడ చాలా మంది కొత్త సాహసికులు ఉన్నారు. అప్పుడు సోఫియా ఇంకా సల్మా అరుణ్ దగ్గరికి వస్తారు. సోఫియా డ్రెస్ చూసి అరుణ్ నువ్వు ఈ బట్టల్లో చాలా బాగున్నావు అని అంటాడు. దానికి సోఫియా థ్యాంక్ యూ చెప్తుంది. కానీ ఇది చూసి సల్మా అరుణ్ ఇలా అడుగుతుంది, నీకు అమ్మాయిలని పొగట్టం బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు అరుణ్ హీరోస్ పార్టీలో కొందరు ఫీమేల్ మెంబర్స్ కూడా ఉండేవారు, అందుకే నాకు అమ్మాయిలతో మాట్లాడటం అలవాటు అని చెప్తాడు. అవును కదా, మీరందరూ ఒకే ఇంట్లో ఉండేవారు అని అంటుంది. అప్పుడు సోఫియా మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతుంది. దానికి అరుణ్ ప్రస్తుతం నేను ఒక హోటల్లో ఉంటున్నాను, ఒక ఇల్లు వెతుక్కోవాలి అని చెప్తాడు. అప్పుడు సల్మా అరుణ్ తో గ్రూప్ కి ఎందుకు దూరంగా ఉన్నావు అని అడుగుతుంది. దానికి అతను నేను బయటి వాడిని కదా, కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంటాడు. అప్పుడు సల్మా నన్ను ఫాలో అవ్వు అంటుంది. సోఫియాని పార్టీకి వెళ్ళమని చెప్పి సల్మా అరుణ్ ని 3 ఎస్కార్ట్స్ కి పరిచయం చేస్తుంది. వాళ్ళు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. తను నా పేరు అరుణ్, నేను ఒక ఫ్రంట్ లైన్ అటాకర్ ని అని చెప్తాడు. అప్పుడు ఎర్ర బట్టలు వేసుకున్న వ్యక్తి నా పేరు ఆందం, నేను ఒక డిఫెండర్ ని అని చెప్తాడు. తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తి నా పేరు బెర్నార్డ్, నేను కూడా ఒక డిఫెండర్ ని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు క్యాథీ, నేను ఒక హీలర్ ని అని చెప్తుంది. అది విని ఓ రోజు ఇది ఒక బ్యాలెన్స్డ్ పార్టీ అని మనసులో అనుకుంటాడు. కానీ ఒకవేళ నేను రాకపోయి ఉంటే వాళ్ళు వేరే ఎవరితోనైనా అటాకర్ జాబ్ చేయించేవారా అని ఆలోచిస్తాడు. తర్వాత నాకెందుకో దీని గురించి అంతా సరిగ్గా అనిపించడం లేదని అంటాడు. అప్పుడు మనం పాత సీన్ చూస్తాం. అక్కడ సల్మా విన్స్ ని అరుణ్ ని సిల్వర్ రాబిట్ లో జాయిన్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు విన్స్ సల్మాతో అతను నీలాగే ఒక ఎన్చాంటర్, అందుకే పార్టీ బ్యాలెన్స్ కోసం అతన్ని మీ గ్రూప్ లో అంటే ఫస్ట్ గ్రూప్ లో వేయలేను అని చెప్తాడు. మళ్ళీ ప్రెసెంట్ సీన్ లో సల్మా కొన్నేళ్లుగా మనం ఇక్కడే ఆగిపోయాం, ముందుకు సాగలేదు, అందుకే అరుణ్ సహాయం కోరాను. కానీ అతను కత్తి యోధుడు అవ్వడానికి స్వయంగా ముందుకొచ్చాడనిపిస్తుంది. ఒకవేళ అతను ఫ్రంట్ లైన్ అటాకర్ అయితేనే సీన్ మారుతుంది. తర్వాత సల్మా ఎస్కార్ట్లతో కలిసి రూకీస్ దగ్గరికి వెళ్తుంది. ఈ రోజు మన ఎక్స్పెడిషన్ మొదలవుతుందని వాళ్లతో చెప్తుంది. అక్కడున్న రూకీస్ అంతా నర్స్ గా ఉంటారు. అప్పుడు సల్మా కంగారు పడకండి, నేను ఒక పవర్ఫుల్ హెల్పర్ ని తీసుకొచ్చాను, తనే అరుణ్. తను ఫ్లోర్ 94 వరకు వెళ్ళాడు, అక్కడికి ఇప్పటి వరకు మేము కూడా వెళ్ళలేదు. తను హీరోకి పార్టీలో మెంబర్ కూడా అని చెప్తుంది. అది విని రూకీస్ అందరూ షాక్ అవుతారు, డంజన్ లోకి వెళ్ళడానికి చాలా ఎక్సైట్ అవుతారు. అప్పుడు అరుణ్ సల్మాతో నువ్వు కొంచెం అతిగా చెప్పావు అంటే తను రూకీస్ రిలాక్స్ అయ్యేలా చూడటం కూడా మన బాధ్యతే, అప్పుడే వాళ్ళు డంజన్ మీద ఫోకస్ చేయగలరు అని చెప్తుంది. తర్వాత సల్మా అరుణ్ తో నువ్వు గ్రూప్ 10 ని ఎస్కార్ట్ చేస్తావు, వాళ్ళు మా బెస్ట్ రూకీస్ అని చెప్తుంది. ఒకవేళ వాళ్ళు టీమ్ లాగా పని చేస్తే ఈజీగా మిడిల్ ఫ్లోర్ వరకు వెళ్ళగలరు. నెక్స్ట్ సీన్ లో అరుణ్ గ్రూప్ 10 ముందు ఉంటాడు. అరుణ్ వాళ్లతో వచ్చే 3 రోజుల వరకు నేను మీకు ఎస్కార్ట్ గా ఉంటాను అని చెప్తాడు. ఇప్పుడే మనం చూస్తాం సోఫియా కూడా గ్రూప్ 10 లోనే ఉంటుంది. అది ఒక 3 మెంబర్స్ పార్టీ. అప్పుడు ఒక అబ్బాయి అంటాడు, వేరే ఎవరు మాతో సమానంగా ఉండలేరు కాబట్టి మేము కేవలం 3 ఉన్నామని. వాళ్ళని ఇంట్రొడక్షన్ ఇవ్వమని అడిగితే ఆ అబ్బాయి ఇలా చెప్తాడు, నేను గ్రూప్ 10 లీడర్ లోగన్ హైవర్డ్ ని, నేను ఒక ఎన్చాంటర్ ని, ఏదో ఒక రోజు సల్మాని తప్పకుండా మించిపోతాను. అప్పుడు ఆ అమ్మాయి తన గురించి చెప్తూ
నా పేరు కరోలిన్, నేను ఒక డిఫెండర్ ని అని అంటుంది. తనని చూసి అరుణ్ అడుగుతాడు, ఒక డిఫెండర్ అయ్యుండి నువ్వు అంతగా ఆర్మర్ ఎందుకు వేసుకోలేదు అని. అప్పుడు తను అంటుంది, నేను ఆర్మర్ గాని లేదా అసలు షీల్డ్ గాని తను బ్లాక్ చేయకుండా డాట్ చేసే డిఫెండర్. సిస్టర్ శామ్, మాన్స్టర్స్ నన్ను తాకడం ఇష్టం లేదు కానీ వాటిని చంపాలి అంటుంది. అది చూసి అరుణ్ అనుకుంటాడు, అంటే తను డాడ్జ్ టైప్ డిఫెండర్ అన్నమాట. తన స్పీడ్ తో అటాక్స్ ని డాడ్జ్ చేస్తుంది. అప్పుడు సోఫియా అరుణ్ తో అంటుంది, నా పేరు సోఫియా, నేను ఒక రియర్ అటాకర్ ని అంటే ఒక కాస్టర్ ని అని. నెక్స్ట్ సీన్ లో మనం వాళ్ళ ఎక్స్పెడిషన్ స్టార్ట్ అవ్వడం చూస్తాం. వాళ్ళందరూ ఆ రూకీ డెంజన్ లో ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు కరోలిన్ అరుణ్ ని అడుగుతుంది, హీరోస్ పార్టీ మెంబర్ వి అయ్యుండి నువ్వు ఈ ఎక్స్పెడిషన్ లో ఎందుకున్నావని. అప్పుడు అరుణ్ తనతో, వినలేదా, నేను హీరోస్ పార్టీని వదిలేశానని చెప్పాను. దానికి కరోలిన్, ఎందుకు వదిలేశావు, అందరూ వాళ్ళని ఎంతగా నోపద్ అని అడిగింది. గౌరవిస్తారు కదా అని. అప్పుడు తను మధ్యలో ఆగి అరుణ్ ని అడగబోతే అరుణ్ అంటాడు, అది నీకు అనవసరమైన విషయం అని. తర్వాత మనం చూస్తాం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు తర్వాత కొన్ని తోడేలు లాంటి రాక్షసులు వారిపై దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ వాళ్ళు పన్నిన ఉచ్చులో చిక్కుకుంటాయి. నేల నుండి రాతి ముళ్ళు ఒక్కసారిగా పైకి వచ్చి వాటిని చంపేస్తాయి. ఇది చూసి అరుణ్, నా ట్రాప్ స్పెల్స్ నిజంగానే చాలా బాగా పనిచేస్తున్నట్టున్నాయని అంటాడు. వెనక నుండి వచ్చే మాన్స్టర్స్ ని డీల్ చేయడానికి ఇదే అన్నిటికంటే బెస్ట్ వే అని అతను చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఫ్లోర్ 20కి చేరుకుంటారు. అరుణ్ మనతో ఇలా అంటాడు, వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారో నేను చాలా జాగ్రత్తగా గమనించాను. వీళ్ళు మిగతా ఎక్స్పెడిషన్ ను కూడా చాలా ఈజీగా పూర్తి చేస్తారనిపిస్తోంది. లోగ్ అనే వ్యక్తి కేవలం పెద్ద పెద్ద మాటలు మాత్రమే చెప్తాడు అనుకున్నాను, కానీ ఒక ఎన్చాంటర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయి. అయితే అతను సరిగ్గా ఆర్డర్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఎన్చాంటర్ కి అది చాలా ముఖ్యం. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అతను ఇంకా బెటర్ అవుతాడు. ఇక కరోలిన్ స్పీడ్ ఒక డోస్ టైప్ డిఫెండర్ అవ్వడానికి బాగుంది, కానీ ఆమెలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది, ఆమె మాన్స్టర్స్ ని చూడగానే వాటి మీదకి దూసుకెళ్తుంది. కానీ తను ఒక డిఫెండర్ కాబట్టి ఎనిమికి క్లోజ్ గా వెళ్ళాలి. రెండో సమస్య ఏంటంటే తను ఆయుధాలుగా 2 కత్తులు వాడుతుంది. అది తన శైలికి సరిపోవచ్చు, కానీ పార్టీకి అవసరమైనంత విధ్వంసక శక్తిని ఇవ్వదు. సోఫియా వీళ్ళిద్దరి అంత గొప్పగా లేదు, కానీ ఒక నార్మల్ రూకీ కంటే తను చాలా స్ట్రాంగ్. తను కొంచెం పాసివ్ గా ఉంటుంది, కానీ తన పార్టీ మెంబర్స్ తో ఫ్రీగా మూవ్ అవ్వడం మొదలు పెడితే అంతా సెట్ అయిపోతుంది. తనలో రూకీ ఫ్లాష్ ఏమీ లేవు. ఆ తర్వాత సీన్ లో ఎస్కాట్స్ అందరూ కలిసి ఫ్లోర్ 20 బాస్ ని ఓడించేస్తారు. అప్పుడు సెల్మా రూకీస్ అందరినీ ఫ్లోర్ 21లో రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. రూకీస్ అందరూ రిజిస్టర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు డెంజన్ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు సెల్మా అరుణ్ ని ఒక ప్రశ్న అడుగుతుంది, ఎస్కాట్ గా చేయడం నీకు ఎలా అనిపించింది అని అడుగుతుంది. అప్పుడు అతను సెల్మాతో ఇలా అంటాడు, నువ్వు చెప్పినట్టే గ్రూప్ 10లో చాలా పొటెన్షియల్ ఉంది, కానీ వాళ్ళు కలిసి పని చేయడం లేదు. వీళ్ళందరిలో నాకు కరోలిన్ గురించే కొంచెం ఎక్కువగా చింతగా ఉంది అని అరుణ్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఓరున్ న్యూస్ పేపర్ చదువుతుంటాడు. అందులో అతను హీరోస్ పార్టీని వదిలేసినట్లు ఓ ఆర్టికల్ ఉంటుంది. అది చూసి అరుణ్ కి బాధ అనిపిస్తుంది. యాత్ర పూర్తయ్యే వరకైనా ఆగాల్సిందని అనుకుంటాడు. ఆ తర్వాత అరుణ్ ఇంటి నుండి యాత్ర మీటింగ్ పాయింట్ కి వెళ్తుంటాడు. కానీ అప్పుడే ఎవరో వెనక నుండి తనని పిలుస్తారు. అరుణ్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ లోనా ఉంటుంది. తను హీరోస్ పార్టీలో ఒక మెంబర్. హీరోస్ పార్టీలోని మిగతా మెంబర్స్ అందరూ తనతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టినప్పుడు కూడా లోనా మాత్రం తనని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని అరుణ్ మనకి చెప్తాడు. తనని హీరోస్ పార్టీ నుండి తీసేసిన సమయంలో లూనా ఏదో పని మీద ఇంటికి వెళ్ళిందని చెప్తాడు. తర్వాత లూనా అరుణ్ ని తిరిగి తన పార్టీలోకి రమ్మని అడుగుతుంది. అది విని అతను మనసులో, తను ఇదే అడుగుతుందని నాకు ముందే తెలుసు, తనకి నా మీద చాలా గౌరవం ఉంది అని అనుకుంటాడు. అప్పుడు అరుణ్ తనతో, మరి మిగతా మెంబర్స్ కూడా ఇదే కోరుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి లూనా, నువ్వు తిరిగి వస్తే అందరిని ఒప్పించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్తుంది. అది విని అరుణ్, తను నిజంగానే సీరియస్ గా ఉంది అని మనసులో అనుకుంటాడు. తర్వాత లూనాతో, ఆ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు నేను తిరిగి రాలేను, అసలు నాకు తిరిగి రావడం ఇష్టం లేదు అని చెప్తాడు. అప్పుడు లూనా, కానీ మనం గ్రేట్ ఇంజిన్ ని కలిసి క్లియర్ చేస్తామని ప్రామిస్ చేసుకున్నాం కదా అని అంటుంది. దానికి అరుణ్, నేను నువ్వు ఆలివర్ కలిసి ఆ ప్రామిస్ చేశాం, కానీ ఆలివరే నన్ను బయటికి పంపేశాడు, కాబట్టి ఆ ప్రామిస్ ఎప్పటికీ నెరవేరదు అని అంటాడు. తర్వాత అరుణ్ తనకి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ అరుణ్ మనసులో ఇలా అనుకుంటాడు, మనం ముగ్గురం ఎప్పుడు మునుపటిలాగే ఉండాలని నేను కోరుకున్నాను, ఆ ప్రామిస్ ని కూడా నెరవేర్చాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమీ చేయలేం, అక్కడ నాకు ఇక ఏ స్థానము లేదు, చాలా ఆలస్యమైంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. ఇది ది జాక్ ఆఫ్ ఓల్డ్ ట్రేడ్ పార్టీ ఆఫ్ నన్ 2వ ఎపిసోడ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.